పూర్తిగా వాల్స్ పాడైపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ జలజీవన్ మిషన్ కింద 50% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జలజీవన్ మిషన్ కింద ఇంతకు ముందు డబ్బులు శాంక్షన్ అయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఎటువంటి పని జరగకుండా ఆగిపోయింది. అలాగే అమృత్ 2 పథకం, పట్టణంలో ఇవ్వాల్సినటువంటి అమృత్ 2 పథకం కూడా చాలా దారుణంగా ఉంది. దానికి 22 కోట్లు గత ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్ల చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి, ఎందుకంటే చాలా అవమానంగా మాట్లాడారు అధ్యక్ష. మా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు పొరపాటున గత 5 సంవత్సరాలు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు అంటే మంచినీళ్లు అడిగినందుకు కేసులు పెట్టినట్టు ఘనత ఆదోని నియోజకవర్గంలో ఉంది దగ్గర. ఎందుకంటే నీళ్లు లేకుండా పోతే నీళ్లు ఇవ్వలేకపోవడం అన్నది ఒక సమస్య. నీళ్లు ఉండి కూడా సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వల్ల, ఇంటింటి కుళాయి లేకపోవడం వల్ల నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఆదోని నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అధ్యక్ష. దీన్ని వెంటనే సరి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే నీళ్లను నింపుకునే ట్యాంకులను సరి చేయడానికి కూడా లేని దుస్థితి ఈ రోజు ఆదోనిలో ఉంది. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు రిపేర్ చేస్తూ ఇంటింటి కుళాయి ఇచ్చి ఆదోని ప్రజలకు రోజు నీళ్లు ఇచ్చే అవకాశాన్ని కల్పించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. డాక్టర్ గారు, మీ పేరు దీంట్లో లేదు, అయినా మీకు అవకాశం ఇచ్చా. అయినా 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడకూడదు, సింపుల్గా మాట్లాడకూడదు. మినిషి గారు. అధ్యక్ష, ఎమ్మిగనూరు ప్రస్తుతం పాపులేషన్ 1,04,202